దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామం పేరట దేవుని ప్రజలైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు మరియు శుభోదయమును షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ తరపున నా తరపున తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి బలపరిచి పునరుద్ధాన ఆశీర్వాదములతో నింపునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యమును మనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ప్రియులారా, మనము వేటి మీద ధ్యానం ఉంచుకోవాలి? ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తాము ఆలోచించే వాటి మీద, తాము దృష్టి కేంద్రీకరించే వాటి మీద, వారు ప్రయాసపడే వాటి మీద, దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం? దేని గురించి మనము ధ్యానం ఉంచుకుంటూ ఉన్నాం? దేని గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం? దేని కొరకు మనము కష్టపడుతూ ఉన్నాం? ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ప్రతి దినము తన భుక్తి కొరకు కష్టపడతారు. కూటి కొరకు, గుడ్డ కొరకు, నీడ కొరకు కష్టపడుతూ ఉంటారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడుతూ ఉంటాడు. మంచిదే, కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడాలి. భార్యాబిడ్డలను పోషించడానికి కష్టపడాలి. సమయానికి ఆహారం, సమయానికి వస్త్రాలు వారికి అందించాలి. గృహాన్ని వారికి నీడను అందించాలి. కరెక్టే, మంచిదే, కాదనట్లేదు. కాబట్టి వాటికంటే కూడా ప్రాముఖ్యమైనది ఏంటి? దేని కొరకు ప్రయాసపడాలి, దేని కొరకు ఆలోచన చేయాలి, దేని కొరకు ధ్యానం ఉంచుకోవాలి. ధ్యానం అంటే మైండ్లో పెట్టుకోవడం అండి. వేటిని చెయ్యాలని మైండ్లో పెట్టుకోవాలి అనంటే, చూడు, మనం చూస్తే ఇక్కడ అంటాడు కదా, ఏవి పవిత్రమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనము ధ్యానం ఉంచుకోవాలి. వాటిని చేయటానికి మనం ఇష్టపడాలి. చూడండి, ఏవి సత్యమైనవి, సత్యమైన వాటి మీద మనం ధ్యానించుకోవాలి. సత్యము అనగా మనం చూస్తే సత్యము అంటే మనం నిజం అంటాం. కానీ పరిశుద్ధ గ్రంథము సత్యము అనే మాటకు ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటంటే, యేసుక్రీస్తు అంటారు, నేనే మార్గమును సత్యమును జీవన. సత్యము అనగా యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారి మీద మనము ధ్యానం ఉంచుకోవాలి. యేసుక్రీస్తు వారి మీద మనము మనస్సు పెట్టాలి. యేసుక్రీస్తులో ఎదగటానికి, దేవునిలో ఎదగటానికి, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి, దేవునిలో బలపడటానికి, దేవుని అడుగు జాడల్లో మనము నడవటానికి మనము ధ్యానం ఉంచుకోవాలట. మొదటిగా సత్యమైనవి అంటే, ఇంకోటి సత్యమైనవి అంటే మనం ఎప్పుడు కూడా సత్యము పలకటానికి మనం ఇష్టపడాలి. సత్యమైన వాటి మీదే. ఏది సత్యం? పరిశుద్ధ గ్రంథము సత్యం. ఏది సత్యం? దేవుని మాటలు సత్యం. ఏది సత్యం? ఏది సత్యం? దేవుని మార్గము సత్యం, దేవుని సన్నిధి సత్యం, పరలోకం సత్యం. కాబట్టి మనము వీటి మీద ధ్యానం ఉంచుకోవాలి. తర్వాత అంటూ ఉన్నాడు, ఏవి మాన్యమైనవో అంటే ఏవి గౌరవించదగినవో. ఈ రోజున చాలా మంది గౌరవించదగిన వాటి మీద మనస్సు పెట్టుకోరు. ఇకాడికి కొంతమంది ఎప్పుడు తాగటానికి ఇష్టపడదు. తాగే వాళ్ళకి విలువ ఉండదు, గౌరవప్రదం కాదు అది. కొంతమంది పిచ్చి పిచ్చి తగులుకు పోతా ఉంటారు. అది మాన్యమైనది, అది గౌరవప్రదమైనది కాదు. ఏవి మాన్యమైనవో వాటి మీద మనము ధ్యానం ఉంచుకోవాలట. ఇంకా ఏవి న్యాయమైనవి, న్యాయాన్ని తప్పకూడదు. రోజున ప్రాణం పోయినా న్యాయం తప్పకూడదు. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమన్నారు ఈ లోకంలో. మనము పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది, న్యాయము పెద్దవారు కదా, న్యాయం తప్పి మాట్లాడకూడదు. పెద్దవారు కదా, డబ్బున్న వాళ్ళు కదా,
వయసులో పెద్దవాళ్ళు కదా అని, కొంతమంది వయసులో పెద్దవాళ్ళు కదా అని పెద్దవాళ్ళు తప్పు చేస్తారని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. డబ్బున్న వాళ్ళు కదా, డబ్బున్న వాళ్ళకి పక్షాలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు న్యాయం లేకపోయినా, చిన్నవారు కదా, పేదవారు కదా అని చెప్పి వీళ్ళ వైపు న్యాయం ఉన్నా వీళ్ళదే అన్యాయం అంటారు. మనము ప్రాణం పోయినా న్యాయంతో, కొంతమంది తమ వారికి, తమ బంధువులకు నా తమ్ముడు కదా, నా తమ్ముడు తరపున నేను మాట్లాడాలని తన తమ్ముడు తరపున న్యాయం లేకపోయినా న్యాయం తన తమ్ముడు తరపునే తన తమ్ముడిదే కరెక్ట్ అంటారు, తన వారిదే కరెక్ట్ అంటారు. ఎదుటి వాళ్ళలో తప్పు లేకపోయినా వాళ్ళది న్యాయమైన వాళ్ళదే అన్యాయం అంటారు. మనం న్యాయం తప్ప ఏవి న్యాయమైనవో వాటి మీద మనము మనస్సు పెట్టుకోవాలి. ఏవి పవిత్రమైన వాటి మీద, పవిత్రమైన మార్గాల్లో, పవిత్రమైన విషయాల్లో మనము మన మనస్సును పెట్టాలి. ఇంకా అంటే ఉన్నాడు కదా, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనము ధ్యానం ఉంచుకోవాలి. ఈ రోజున నీవు దేని మీద ధ్యానం ఉంచుతూ ఉన్నావు? దేని మీద మనస్సును పెడుతూ ఉన్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ రోజున మానవులు లోకానుసారమైన వాటి మీద, లోకపరమైన వాటి మీద, ఉపయోగపడిన వాటి మీద, అన్యాయమైన వాటి మీద వాటి మీద మనస్సు పెడతారు, కానీ దేవుడు చెప్పిన వాటి మీద మనస్సు పెట్టరండి. దేవుని ఇవన్నీ మనం చెప్పుకున్నవన్నీ కూడా వాక్యములో ఉన్నాయి. అంతే మనము సింపుల్ గా ఏం చేయాలంటే వాక్యము మీద మన మనస్సును పెట్టాలి. ఇవన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయి కాబట్టి యేసు మీద మన మనస్సును పెట్టాలి, యేసు మీద మన మనస్సును కేంద్రీకరించాలి, యేసు మీద మనం ఆనుకోవాలి, యేసు మార్గాల్లో మనం నడాలి, యేసు చూపించినటువంటి మాదిరి మనం కూడా కలిగి జీవించాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం నడవటం కాదు, మన హృదయానుసారంగా మనం జీవించడం కాదు, దేవుని హృదయానుసారంగా జీవించాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున లోకములో చాలా మంది ఈ సంగతి తెలియక ఏదేదో వాటి మీద మనస్సును పెడతా ఉంటారు. లోకపరమైన వాటి మీద, ఉపయోగపడిన వాటి మీద, తమకు నష్టం తెచ్చే వాటి మీద, తమ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వాటి మీద మనస్సును పెడతారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఏది నీకు ఉపయోగమో వాటి మీద మనస్సును పెట్టమంటుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటూ ఉన్నట్టు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మీద మనం ఆనుకుందాం, దేవుని మీద మనము ధ్యానం ఉంచుదాం, దేవుని మార్గాలు నడుస్తూ దేవుని రాజ్యానికి వారసులమవుదాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ కృపానిధివైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు అయ్యా. ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద మనస్సును ధ్యానం ఉంచుకోండి అని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, మేమునైనా వేటి మీద మా మనస్సును ధ్యానం ఉంచుకోవాలో వాటి మీద మేము ధ్యానం ఉంచి ప్రభా మీ మార్గాలు నడిచే వారుగా ఉన్నట్టుగా మీరు సహాయం చేయండి. విత్తబడిన మీ మాటలను బిడ్డలందరి అంతరంగాల్లో మీరు ముద్రించండి. ఎంతమంది బిడ్డలైతేనైనా ఈ వాక్యాన్ని చూస్తున్నారు, బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారందరి హృదయాల్లో వాక్యాన్ని మీరు ఫలింపచేయండి అయ్యా. మరి గృహాల్లో, కుటుంబాల్లో శాంతిని, సమాధానమును మీరు దయచేయండి. మీ కృపతో బలపరచమని ఉదయకాల దేవులతో బిడ్డలందరినీ విన్నపమని, పునరుద్ధాన దేవులతో బిడ్డలందరినీ విన్నపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం, యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కృప, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని ప్రజలందరికీ నిండుగా మెండుగా తోడై ఉండి నడిపించి బలపరుచును గాక. ఆమెన్ ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.